యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉదయకాల సమయంలో నిత్య జీవపు మాటలు వింటున్న మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజు కావలసిన నిత్య జీవపు మాటల్ని దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే 13-14 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనీయుడు. సహించుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును ఏర్పాటు చేయవాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధరంగం లాంటిదని, క్రైస్తవ జీవితం ప్రతిరోజు ఏదో ఒక శోధన గుండా ప్రయాణించవలసిన పరిస్థితులు నాటి దినాల్లో నేటి దినాల్లో వచ్చి ఉన్నాయి. కాబట్టి తన సంఘాన్ని ఆయన పురుకొల్పుతూ మాట్లాడిన మాటలు ఏంటిదంటే, సాధారణమైన శ్రమలే మనకు వస్తాయి, సాధారణమైన శోధనలే మనకు వస్తాయి. ఇక్కడ రాయబడిన శోధన శ్రమతో పోలుస్తూ మాట్లాడుతూ వచ్చాడు. మనుషులకు వచ్చిన శ్రమలు మీకు వస్తాయి, మనుషులకు వచ్చిన రోగాలు మీకు వస్తాయి, మనుషులకు వచ్చిన వ్యాధులు మీకు వస్తాయి, మనుషులకు వచ్చిన బాధలు మీకు వస్తాయి, మనుషులకు వచ్చిన నిందలు మీకు కూడా వస్తాయి. అయితే ఈ పరిస్థితుల్లో దేవుడు ఏమై ఉన్నాడు ఈ శోధన సమయాలలో అంటూ మాట్లాడుతూ, ఈ శోధన సమయంలో ప్రభు ఏమై ఉన్నాడో పౌలు గారు చెప్తూ ఉన్నాడు. శోధన తప్పించుకుని మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడని, శోధనలో నమ్మదగిన దేవుడు మనతోనే ఉన్నాడని, శోధన సహించటానికి ప్రభు సహాయం ఇస్తాడని, శోధన జయించటానికి కూడా ప్రభు సహాయం చేస్తాడని, శోధనలో తప్పించుకుని మార్గాన్ని కలుగు చేస్తాడని పౌలు రాస్తూ వచ్చాడు. కాబట్టి శోధన అనేది చిన్నవానికి పెద్దవానికి అందరికీ ఏదో ఒక రకమైన శోధనలు, ఏదో ఒక రకమైన శ్రమస్సులు, ఏదో ఒక రకమైన కష్టాల గుండా వెళుతూ ఉండొచ్చు. నీ యొక్క శోధనలు, నీ యొక్క బాధలు, నీ యొక్క సమస్యలలో ప్రభు ఏమై ఉన్నాడో వాక్యం చెప్తున్న మాట, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు, ఆయన సహించడానికి శక్తినిచ్చే దేవుడై ఉన్నాడు, ఆయన అలాంటి పరిస్థితుల్లో తప్పించుకొని మార్గాన్ని కలుగు చేయ దేవుడై ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం ఉంటాయని చెప్పిన దేవుడు మీతోనే ఉన్నాడు. కాబట్టి శోధనలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అనేది మనం లేఖనాల్లో ఒకసారి చూసినట్లయితే, దేవుని వాక్యం చూస్తే మనకు చెప్తుంది, శోధనలు సాతాను నుండి వస్తాయి. మొదటి విషయం, శోధన క్రైస్తవునికి ఎక్కడి నుంచి కలుగుతుందంటే సాతాను నుంచి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూడగలిగితే, శోధకుడు మిమ్మల్ని శోధించునేమని, మా ప్రయాస వ్యర్థమైపోవునేమని మేము బాధపడుతూ ఉన్నామని చెప్తూ వచ్చాడు. గుర్తుపెట్టుకుందాం, ఈ శోధన ఎక్కడి నుంచి మనిషి జీవితంలోకి ప్రవేశించింది అంటే అపవాది నుంచే. అందుకే అవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా అని ప్రశ్నతో శోధిస్తూ చివరికి వాడు పాతాళానికి తొక్కివేస్తూ తమ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తూ వచ్చాడు. శోధన పండు రూపంలో వచ్చింది, దాన్ని జయించలేకపోయింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన ఆది దంపతులు శోధన గుండా వెళుతూ వచ్చారు. మీరు ఈ పండు తింటే దేవదూతలు అయిపోతారు, ఈ పండు తింటే వివేకం వస్తుంది, ఈ పండు తింటే మీకు తెలివి వస్తుంది అని రకరకాలుగా శోధించుతూ వాడు వచ్చినప్పుడు ఆ శోధనకి వారు లొంగిపోతూ వచ్చారు. గుర్తుపెట్టుకుందాం, శోధన సాతాను నుంచి, సాతాను సంబంధమైన వ్యక్తుల నుంచి, సాతాను సంబంధమైన సంస్థల నుంచి క్రైస్తవ జీవితానికి ఒక ముప్పుగా అవి ఉన్నాయి. కాబట్టి శోధన నుంచి మనము బయటపడాలి. శోధనని మనము తప్పించుకోవడానికి, శోధనని జయించటానికి ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. భక్తుల జీవితాల్ని ఒకసారి మనం గమనిస్తే, సాతాను ఎవరిని మినుగుదుమా అని వాడు గర్జించు సింహం వలె ఉన్నాడని, వాడు ఆకాశం యొక్క ఆదిక్కు నుంచి
ఈ దిక్కు వరకు తిరుగుతూ ఉన్నాడని, వాడు దేవుని దగ్గర ఎప్పుడు తన పిల్లల గురించి మరి కంప్లైంట్స్ ఇచ్చేవాడుగా ఉన్నాడని, మనం యోబును చూస్తే తన భార్య రూపంలో వచ్చి యోబును శోధించి ఇంకా చావరాదు అని చెప్పింది. అదేవిధంగా యేసు ప్రభుని అమ్మునట్లుగా యూదాని సాతాను ప్రేరేపిస్తూ వచ్చింది. దావీదు బెర్షెబాతోటి పాపం చేయనట్లుగా దావీదుని ప్రేరేపిస్తూ వచ్చింది. యేసు ఎవరో నేను ఎరుగును అని చెప్పేటంతగా మరి ఆ పేతురుని శోధిస్తూ వచ్చింది. గుర్తుపెట్టుకుందాం, ఎన్నో రకాలైన శోధనలు మరి భక్తులు కొంతమంది జయించారు, కొంతమంది ఓడిపోతూ వచ్చారు. కాబట్టి మన జీవితాల్లో గుర్తుపెట్టుకుందాం, మార్టిన్ గారు అంటారు కదా, మన తలపైన కాకులు వెళ్లకుండా మనం ఏమి చేయలేము, కానీ మన తల మీద గూడి కట్టుకోకుండా చేయగలం. ఆకాశంలో కాకులు వెళ్లకుండా, మన తలపైన కాకులు వెళ్లకుండా ఏం చేయలేం, కానీ మన తల మీద గూడి కట్టుకోకుండా మాత్రం మనం చేయగలం. కాబట్టి సాతాను ఏ రూపంలోనైనా ఎవరి నుంచైనా కానీ, అది ఆత్మీయుల నుంచైనా కావచ్చు, అది సేవకుల నుంచైనా కావచ్చు, అది ఇంటి వారి నుంచైనా కావచ్చు, అది పొరుగు వారి నుంచి ఎటు నుంచైనా శోధన వస్తుంది. అయితే దాన్ని జయించటానికి మనము ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. కీడు విషయం అయితే దేవుడు ఎన్నడూ శోధించడు. కాబట్టి శోధన సాతాను నుంచి, అపవాది క్రియల నుంచి, అపవాది ఆలోచన నుంచి, అపవాది పన్నాగాల నుంచి, అపవాది కుయుక్తుల నుంచి వస్తుంది. అందుకే వాడు ఆది నుంచి అబద్ధికుడని బైబిల్ చెప్తుంది. వాడు ఆది నుంచి మోసం చేయబడని బైబిల్ చెప్తుంది. వాడు ఆది నుంచి ఆత్మీయతను పాడు చేయటానికే వాడు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ జీవితాల్లో సాతాను చేత శోధించబడుతూ ఉన్నట్లయితే జయించుటకు ప్రభు పాదాల దగ్గరకు రండి, ప్రభు పాదముల యొద్ద మోకరించండి. ప్రభు జయించడానికి ప్రభు మీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.